వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకైతే చాలా హ్యాపీగా ఉందిరా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కాబోతున్నారు. అసలు ఆయన ఎమ్మెల్యే కానీ డిప్యూటీ సీఎం కానీ అయినప్పుడు ఆయన ఎట్లా బాధ్యతలు కరెక్ట్గా నిర్వర్తిస్తానంటావా లేడా? అంటే నిర్వర్తిస్తాడు. అంటే చాలా మంది పొలిటికల్ కెరియర్ అంటే కార్పొరేటర్, వార్డ్ మెంబర్, కార్యకర్త నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక హీరోగా ఇమేజ్ ఉంది కాబట్టి అనే కాకుండా, అంటే దాన్ని ఒక్కటిని బేస్ చేసుకోకుండా సో ఆయన ఒక ప్రజల్ని నమ్ముకొని ఒక పార్టీ పెట్టారనమాట. సో పవన్ కళ్యాణ్ అంటే హీరో కాబట్టి ఏం చేస్తాడు, ప్రజలకి ఏం చేయలేడు అని ఒక ఇది ఉంది. సో ఏంటంటే అది ఆయన ఆ మార్క్ ఆయన పోగొట్టుకోవడానికి 15 years పట్టింది. సో డైరెక్ట్గా ఎమ్మెల్యే గెలిచారు, ప్రజలు నమ్మారు, ఆయన గెలిచారు. సో గెలిచారు కాబట్టి ఎమ్మెల్యేగానే కాదు, ఆయన చెప్పారు కదా. సో ఏమంటే మన ఎమ్మెల్యేగా నాకు వచ్చిన శాలరీ నేను ఖచ్చితంగా తీసుకుంటాను. సో చెప్పారు కాబట్టి ఎమ్మెల్యేగానే కాదు డిప్యూటీ సీఎంగా కూడా ఆయన బాధ్యతలు కరెక్ట్గా నిర్వహిస్తారని నాకైతే 100కి 100% నమ్మకం ఉంది. యాజ్ ఎ ఫ్యాన్ గా నువ్వు చెప్పాలి. ప్రమాణ స్వీకారం అంటే నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. అసలు ప్రమాణ స్వీకారం ఎలా ఉంటుంది, దాని తర్వాత ఆయన రాజకీయాల్లో ఎలా నెట్టుకొస్తారు, ఏం చేస్తారు, ప్రజలకి పిఠాపురాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారని నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నాకు కూడా ఎక్సైటింగ్ గానే ఉంది. సో ముందు చెప్పినట్టుగా చేస్తారనమాట. ఆయన డెవలప్ చేస్తాడు అనడానికి ఫస్ట్ మెయిన్ రీజనే కక్ష సాధింపు చర్యలు వద్దు. సో మనం అభివృద్ధి కోసం వచ్చాము, గెలిచాము, ప్రజలు గెలిపించారు కాబట్టి సో అభివృద్ధి చూడాలి. బట్ ఏంటంటే గత పాలకుల మీద కక్ష సాధింపు చర్యలు అసలు చేపట్టొద్దు, హింస వద్దు అని చెప్పారు. సో అక్కడే అర్థమైపోయింది ఆయన డెవలప్మెంట్ కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు, ప్రజలకు మంచి చేయాలని మాత్రమే ఆలోచిస్తున్నారని. సో ఇది ఈరోజు అయితే చిన్న వీడియో అన్నమాట పవన్ కళ్యాణ్ గురించి. తను చాలా పెద్ద ఫ్యాన్ కాబట్టి సో అట్లా చిన్న మెసేజ్. డిప్యూటీ సీఎం అంటే నాట్ ఏ సింపుల్ థింగ్ కదా, సో అందుకోసమే. రేపైతే చూద్దాం ఎలా ఉండబోతుందో. సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. అంతే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే